పినపాక కాంగ్రెస్లో కయ్యాలు తారాస్థాయికి చేరాయా అంటే అవుననే అంటున్నారు కింది స్థాయి నేతలు. ఎన్నికల్లో అన్నా అంటూ ఐక్యంగా పనిచేసిన వాళ్లే నేడు ఎడమొహం పెడమొహంగా మారారని నియోజకవర్గంలో అంతా చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు సీనియర్ నేత తుళ్ళూరి బ్రహ్మయ్య మధ్య అసలు వర్గపోరు ఎలా మొదలైంది? ఆ ఇద్దరు నేతలకు కొన్నేళ్లుగా పొలిటికల్ గాడ్ ఫాదర్ మంత్రి పొంగులేటి అవడంతో ఒకే వరలో రెండు కత్తులుగా మారిందట పినపాకలో పార్టీ పరిస్థితి. దీంతో కింది స్థాయి నేతలు వారిద్దరి వ్యవహార శైలిపై పెదవి విరుస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అసలు పినపాక కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. కాకరేపుతున్న కాంగ్రెస్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిస్థితి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఆ పార్టీ సీనియర్ నేత తుళ్ళూరి బ్రహ్మయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయం గెలుపు కోసం బ్రహ్మయ్య కాలికి బలపం కట్టుకుని తిరిగారట. అందుకు పొంగులేటి అండదండలు, మార్గదర్శకాలు, సూచనలు సైతం పుష్కలంగా ఉండడంతో ఆయన గెలుపుకు బాటలు వేశారని టాక్. పాయం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పినపాక నియోజకవర్గంలో బ్రహ్మయ్య పెత్తనంపై పాయం గుస్సాగా ఉన్నారట. ఎమ్మెల్యేగా నా పెత్తనం మాత్రమే ఉండాలనే పాయం ముందు చూపుతో బ్రహ్మయ్యను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నారని బ్రహ్మయ్య అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బ్రహ్మయ్య మధ్య గ్యాప్ పెరగడానికి ప్రధాన కారణం పెత్తనం కోసం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందని అక్కడి స్థానిక నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. బ్రహ్మయ్య రాజకీయ ప్రస్థానం చూస్తే అశ్వాపురం మండలం టీడీపీ ముఖ్య నేతగా మొదలైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. డీలిమిటేషన్ కంటే ముందు పినపాక బూర్గంపాడు నియోజకవర్గంగా ఉండేది. రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో జనరల్ కేటగిరీకి చెందిన బ్రహ్మయ్య రాజకీయాల్లో గెలుపోటముల్లో ప్రభావం చూపే నేతగా ఎదిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్రహ్మయ్య టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు పొంగులేటితో కలిసి కాంగ్రెస్లో చేరారు. డీసీసీబీ డైరెక్టర్గా ఉన్న బ్రహ్మయ్య చైర్మన్ అవ్వాలనుకున్న టైంలో పొలిటికల్ ఈక్వేషన్స్లో కాలం కలిసి రాలేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయం గెలుపు కోసం బ్రహ్మయ్య ఎంతో కష్టపడ్డారట. అయితే తీరా పాయం ఎమ్మెల్యే అయ్యాక ఏదో పెత్తనం చలాయించాలని చూస్తున్నారన్న కోణంలో తనకంటే రాజకీయాల్లో సీనియర్గా ఉండడంతో భవిష్యత్తులో తనకేదైనా ప్రమాదం తెచ్చిపెడతారని బ్రహ్మయ్యను రాజకీయంగా దెబ్బకొట్టాలని పాయం దూరం పెట్టినట్టు అంతా అనుకుంటున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో తన మార్కుండే విధంగా పాయం ప్రయత్నాలు చేస్తున్నారని బ్రహ్మయ్య అనుచరులు లోలోపల రగిలిపోతున్నారట. ఇక కాంగ్రెస్ పార్టీకి కళంకంగా శాండ్ మాఫియా తయారైందని నియోజకవర్గంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ప్రభుత్వంలో పినపాకలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సైతం శాండ్ మాఫియాతో కోట్లు దోచారని పాయం వెంకటేశ్వర్లు పదే పదే అప్పట్లో ఆరోపణలు చేశారు. ఇసుక ర్యాంపుల్లో వాటాలతో రేగా కోట్లు పోగేసుకున్నారని పాయం ఎన్నికల్లో తెగ ప్రచారం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పాయంపై కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. శాండ్ మాఫియాతో కోట్లు దోచేందుకు పాయం పావులు కదుపుతున్నారట. ఓ మంత్రి పేరు చెప్పి ఇసుక ర్యాంపుల్లో తన వర్గానికి వాటాలు దక్కేలా చక్రం తిప్పుతున్నారని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. గత కేసీఆర్ పాలనలో ఇసుక మాఫియా అంటూ తెగ ఆరోపణలు చేసి ఇప్పుడు అంతకు మించి ఇసుక ర్యాంపుల కోసం బెదిరింపులకు సైతం వెనుకాడడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కళంకంగా ఎమ్మెల్యే వర్గం ఇసుక వ్యాపారం మారిందట. మరోపక్క ఎన్నికల్లో గెలుపు బాటలు వేసిన బ్రహ్మయ్యను పక్కన పెట్టడం, ఇసుక ర్యాంపుల బాగోతంతో ఎమ్మెల్యే పాయం తీరుపై నియోజకవర్గంలోనే కాదు కాంగ్రెస్ పెద్దల వరకు ఈ అంశాలు చర్చగా మారాయని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎమ్మెల్యే పాయం, సీనియర్ నేత బ్రహ్మయ్య ఇద్దరూ మంత్రి పొంగులేటి అనుచరులుగా కొనసాగుతున్నారు. పినపాక పాలిటిక్స్లో పాయం, బ్రహ్మయ్య రెండు వర్గాలుగా ఉన్న మంత్రి పొంగులేటి పర్యటనలో
ఒకే వేదికపై ఉంటారు, కానీ అక్కడ వేదికలపై ఎడమొహం పెడమొహంగా ఉంటారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అన్నా అంటూ ఐక్యంగా ఉండి గెలిచాక పాయం తీరులో ఒక్కసారిగా మార్పు రావడంతో దాని ఆంతర్యమేంటో అన్న విషయం కింది స్థాయి నేతలకు అంతుపట్టడం లేదని బ్రహ్మయ్య అనుచరులు అనుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న బ్రహ్మయ్యకు డీసీసీబీ చైర్మన్ పీఠం దక్కకపోవడంతో రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ఆయన ఆశగా మంత్రి పొంగులేటి వెంట ఉన్నారట. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పక్కలో బల్లెంలాగా మారిపోగా మరోపక్క నామినేటెడ్ పదవి రాక మంత్రి పొంగులేటిపైనే ఆశలు పెట్టుకున్న బ్రహ్మయ్య పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైందట. పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం, సీనియర్ నేత బ్రహ్మయ్యలు ఒకే వరలో రెండు కత్తులుగా మారడంతో ఆ ఇద్దరి పొలిటికల్ గాడ్ ఫాదర్ మంత్రి పొంగులేటి కావడంతో ఇరు వర్గాల నేతలు బయటకు చెప్పుకోలేక లోలోన మదన పడిపోతున్నారట. సీనియర్ నేత బ్రహ్మయ్య విషయంలో మంత్రి పొంగులేటి చొరవ తీసుకుని ఎమ్మెల్యే పాయంకు సర్ది చెప్పాలని పార్టీ నేతలు అంటున్నారట. ఎమ్మెల్యే పాయం, సీనియర్ నేత బ్రహ్మయ్య మధ్య రగడపై మంత్రి పొంగులేటి సైతం ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. దీంతో పాయం వర్సెస్ బ్రహ్మయ్య మధ్య పంచాయతీ పినపాక పాలిటిక్స్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ ఇద్దరి నేతల మధ్య సమన్వయం కోసం మంత్రి పొంగులేటి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని కింది స్థాయి నేతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.